నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రా నది తోయమాలికలందు ఆడవే 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 జలకమ్ములాడవే ఆడవే జలకమ్ములాడవే. కృష్ణా జిల్లాలోని చిననందిగామలో 1937 జనవరి 14వ తేదీన జన్మించిన శోభన్ పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ఆయన మైలవరం హైస్కూల్లో చదువుతున్నప్పుడే నాటకాలు వేసేవారు. కళల పట్ల ఆసక్తి కొందరికి పుట్టుకతోనే సంక్రమిస్తుంది. అలాంటి అరుదైన వారిలో శోభన్ బాబు ఒకరు. నా పేరు ఉప్పు వెంకటరామచంద్రరావు. మా చిన్నతనంలో మేము కలిసి చదువుకున్నాం మైలవరం హై స్కూల్లో. ఆ తదుపరి కూడా ఆయన మెడ్రాస్ వెళ్ళారు. ఆ తదుపరి నేను ఇక్కడే నందిగామలో ఉండిపోయాను. ఆయన సినిమా యాక్టర్ అయ్యారు. అయినా కానీ నాకెంతో ఆత్మీయతగా నీ అంత ఆరోగ్యవంతులు లేడురా అనేవాడు ఆయన ఉన్నంత కాలం శోభన్ బాబు గారు. కానీ ఆయనకు టైం వచ్చి నాకన్నా చిన్న వయసులోనే చనిపోయాడు. శోభన్ బాబు విజయవాడలో ఇంటర్, డిగ్రీ చదువుకున్నారు. గుంటూరు ఏసీ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆయన వేసిన పునర్జన్మ మొదలైన నాటకాలు మంచి పేరు తీసుకొచ్చాయి. తిరువూరులో ఆయన చూసిన మొట్టమొదటి చిత్రం కీలుగుర్రం. చిన్నతనంలో పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు చిత్రాల్ని ఎంతో అభిమానించిన శోభన్ బాబు మల్లీశ్వరి చిత్రాన్ని ఎక్కువసార్లు చూసినట్లు గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు శోభన్ బాబు గురించి కృష్ణ గారిని నాకు తెలిసి 11, 14 పిక్చర్లో నా కృష్ణ శోభన్ బాబు గారు ఇద్దరూ కలిసి చేశారు. నాటి తరంలో తెలుగు చిత్రసీమకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కళ్ళని వర్ణిస్తారు. ఆ తర్వాతి తరంలో మండే గుండెలు, ముందడుగు, మహాసంగ్రామం మొదలైన చిత్రాల్లో కలిసి నటించిన సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబు 2 కళ్ళలా నిలిచారు. పగ చల్లారిపోయి నీకు వైరాగ్యం రావచ్చు, కానీ నాది రగిలే జ్వాల నిన్ను చిత్తిమంటల్లో చూశాక అది చల్లారే. చక్రవర్తి, పగ తీర్చుకోవడం కోసం రాక్షసుడు కావద్దు, ప్రతీకారం కోసం మానవత్వాన్ని చంపుకోవద్దు. నా మాట విను. నీకు ప్రాణాల మీద తీపి పుట్టింది. ఆ పిరిగితనంతోనే రాజీ మాటలు మాట్లాడుతున్నా. ఆగిపోతున్న ఒక విప్లవకారుడు ఊపిరి పోసుకు పుట్టిన వాణ్ణి. నాకు చావంటే భయం లేదు. పాలు మేగడలతో సుకుమారంగా పెరిగిన వాడివి నువ్వు. గంజి నీళ్లు తాగి కర్కశంగా పెరిగిన వాణ్ణి నేను. నన్ను నువ్వు ఎదుర్కోలేవు. నీ తల పొగరు దించి నీ తల వంచి ఈడ్చుకెళ్ళి నీ చట్టానికి అప్పచెప్పు. శోభన్ బాబు గారితో నా మొట్టమొదటి పరిచయం ట్రైన్లో. నేను తెనాలి స్టేషన్లో ఎక్కాను. ఆయన బెజవాడ నుంచి వస్తుంటే స్టేషన్లో కంపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పటికి ఆయన కనిపించారు. అక్కడే మా మొట్టమొదటి పరిచయం. అప్పటికి శోభన్ బాబు గారు హీరో కాలేదు, నేను హీరో కాలేదు. ఆ తర్వాత మెడ్రాస్లో ఆయన ఇంటికి చాలాసార్లు నేను వెళ్ళాను హీరో కాకముందు. అప్పుడు ఈ అబ్బాయి దోగాడుతూ కనిపించేవాడు. తర్వాత మేమిద్దరం కలిసి నాటకంలో కూడా యాక్ట్ చేశాం మెడ్రాస్లో. ఆ తర్వాత నేను తేనె మనసుల్లో హీరోగా సెలెక్ట్ అయ్యానని చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్ళాను. చాలా సంతోషించాడు ఆయన. డెఫినెట్గా నువ్వు పెద్ద హీరో అవుతావని నన్ను ఆశీర్వదించాడు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేశాం. నా 3వ చిత్రం గోడ్చార్లో ఆయన గెస్ట్గా యాక్ట్ చేశారు. ఆ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మల్టీ స్టారర్స్లో నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఎన్ని పిక్చర్లు యాక్ట్ చేశారో మేము కూడా అన్ని పిక్చర్లు యాక్ట్ చేశాం. అన్నీ 90% విజయవంతమైన చిత్రాలే. దురదృష్టం మీకు నాకు ఈ రోజున ఆయన మన మధ్యలాగపోవటం చాలా దురదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమతి విజయ నిర్మల్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. విజయ నిర్మల అందం, అభినయం కలబోసిన అలనాటి నాయకి. నటభూషణుడితో విజయ నిర్మల కలిసి నటించిన చిత్రాలన్నీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. హలో డాక్టర్, నమస్తే. పద్మా, నువ్వా? ఇవాళ కాలేజీ లేదా? హాఫ్ డే. ఏమండి డాక్టర్ గారు, ఇవాళ మీకు హాస్పిటల్ లేదా? హాఫ్ డే.
దెబ్బ మానిందా? అరే ఏంటి, ఎందుకు చెయ్యడ్డు పెట్టుకున్నావు? ఆ దెబ్బ ఇంకా మానలేదా? మానింది, కానీ మచ్చ. ఏది చూడండి. ఓ, వారం రోజుల్లో కలిసిపోతుంది. మళ్ళీ ఎందుకు అడ్డు పెట్టుకున్నావు? బాగున్నదని. భలేదానివే. చందమామకి అందం ఆ మచ్చే. అంతకన్నా చక్కని ముఖానికి అది మరింత అందమిస్తుంది. నలుగురు కళ్ళు పడి దిష్టి తగలకుండా కాపాడుతుంది. నువ్వు అలా సిగ్గుపడుతూ ఉంటే అది మరింత శోభిస్తుంది. నేను ఇద్దరు మిత్రులు పిన్ని పూలరంగడు చిత్రాలతో ఆయనతో నటించాను. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎదురు మనుషుల్ని గౌరవించడం తెలుసు కానీ అవమానించడమో చీదరించుకోవడమో తెలియదు ఆయనకి. చాలా పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్తే శోభన్ బాబు గారని మనవి చేసుకుంటాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. జై హింద్. ఏరియల్ శోభన్ బాబు వజ్రోత్సవ వేడుకల్లో తర్వాత రమణ గారు అండ్ వారి టీం వచ్చి అద్భుతమైన పాటల్ని మనకు వినిపిస్తారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవా, మనిషిని మనిషే కరిచే వేళ, ద్వేషం విషమై కురిసే వేళ, నిప్పులు మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి అమర జీవులై వెలిగిన మూర్తుల మూర్తుల అమృత గుణం మాకందించరావా. అమృత గుణం మాకందించరావా. అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవా. శారదానను చేరగా, శారదానను చేరగా, ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కెలేత బుగ్గ, ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కెలేత బుగ్గ. ఓ శ్రావణ నీరద శారదా, శారదానను చేరగా, ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కెలేత బుగ్గ, ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కెలేత బుగ్గ. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో కడుపు చించుకు పుట్టిందొకడు, కాటికి నిన్ను మోసేదొకడు, తల కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో చరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా,
వినీల గజధర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనలు గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి. తోచాడు లేచాడు చూసి చూసి దుమ్ము లేపుతాడు. పాట మొదలు పెట్టంగానే చెయ్యి నడుము మీద వేసేవాడు. అది పెద్ద అలవాటు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. బాగా బన్బాబు గారు బన్బాబు గారు అని పిలిచేదాన్ని. ఆ నవ్వుకు ఒక ఆమని నాకంటే పెద్దవాడైనా నేను కూడా ఆయన ఊరే అనేవాడిని, అతను కూడా నన్నే ఊరే అనేవాడు.